షెడ్పానలు చేయబట్కే కళ్ళల వడ్లన్నీ దడిచి మొలకలు వస్తున్నాయి. జప్పున కొనాలని రైతులు ఆడాడ రోడ్లెక్కుతున్నారు కూడా. సర్కారు తడిసిన వడ్లు సుత కొంటమని చెప్తున్నది కానీ ఆన ఒక్కపారే అందుకునే వరకు నీళ్ళు ఎత్తిపోసుకోలేక చిన్న గోసగాదు రైతులది. చేతికొచ్చిన పంటను అమ్ముకునే పనుల కొందరు ఉండంగానే ఇంకా కొందరు ఆనాకాలం సాగుకు తయారైతున్నారు. అటు దుక్కులు దున్నుడు, ఇటు గొర్రు గొట్టుడు, ఓ దిక్కు నారు మల్లేసుడు, ఆడాడ నాట్లేసుడు జోరుగా నడుస్తుంది పొలాల పొంట. ఇట్లా ఆనలు పడ్డాయో లేదో అట్లా వ్యవసాయం పనులు చాలు చేస్తూనే ఉన్నారు రైతన్నలు. ఈ తాపకు ఆనలు ముందుగానే ఉరికొస్తాయని ఆఫీసర్లు చెప్పుడు. నిన్న మొన్నటి దాకా ఆనలు దంచుడుతోని దుక్కులు దున్ని తయారుంచుకుంటున్నారు. ఇంకో డల్లు పడితే రోహిణిలా ఇత్తనాలు పెడదామని. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల జోరుగా నడుస్తున్న వ్యవసాయం పనులు. ఆనాకాలానికి ఇంకొన్నొద్దులున్నది కదా. నెరిగింత ముందుగాల ఎందుకు దున్నుతున్నారంటే ఇప్పుడు దున్నితేనే భూమి సారవంతంగా అవుతుంది అని చెప్పి దున్నుతామండి మేము. దుక్కులు తొందరగా దున్నుకోవడము, అవి ఎంత దుక్కి ఎండితే అంత అనుకూలం కూడా. గదన్నట్టు ఎండలుండంగానే దున్నుకుంటే చీడపీడలు ఏమున్నా పోతాయట. మళ్ళా కలుపు రాకుంటుంటది. మందులు గిందులు తక్కువ పడతాయట. మళ్ళా ముందుగాలనే చాలు చేస్తారు కాబట్టి పంట సుత ముందుగాలనే చేతికొస్తది. అటెన్క ఆనలు దంచినా ఏం కాదన్నట్టు. మంచిగా ఉన్నది ఈ మధ్యలో అయితే. ఇక మళ్ళీ తర్వాత ఎట్లున్నో తెలియదు, లాస్ట్ దాకా వర్షాలు పడతాయని అంటున్నారు. అందుకోసమే ముందు ఈ నెల 20 రోజుల ముందైతే మేము ముందు పనులు చేసుకుంటున్నాం ఈ సంవత్సరం. ఇప్పటికైతే మంచిగానే అవుతుంది అంటున్నారు కాలం. మొన్నటి ఆనలతోని నమ్మి కనిపిస్తున్నది గాని ఇప్పుడున్న ఆనలు అటెన్క ఉంటాయో ఉండయో. పడితే పంట వండినట్టు, లేకుంటే ఎప్పటికతే అవుతుంది అనుకొస్తున్నారు రైతులు. ఈ వాతావరణం కరెక్ట్ గా పోయిన సంవత్సరం ఇట్లాగే ముంగలే స్టార్ట్ చేసినప్పుడు అనుకూలించింది. ఇట్లాగే వర్షాలు పడటం అయ్యి ఆనలు మంచిగానే పడే కోపున్నది. ఆల్రెడీ కొందరు వరినాళ్ళు అల్లుతుంటే కొందరు ఏకంగా నాట్లేసే కాడికి పోయిండ్రు. ఇక దుక్కులు దున్ని తయారుంచుకున్నోళ్ళంతా జర ఇత్తనాలు నకిలివి రాకుండా చూడురని ఆఫీసర్లను కోరుతున్నారు రైతులు. మాకేం తెలుసు అన్న, రైతులకు పోతాం ఏదో ఇస్తుండు ఉద్దరణ సద్దరు అని తీసుకొని వస్తాం. అటువంటి జరగకుండా అధికారుల చర్యలు తీసుకోవాలి. అటువంటి ఎందుకంటే భార్య పిల్లలు ఒక సంసారం మొత్తం దాని మీద ఆధారపడి ఉంటాయి. ఇంకో 2 గట్టి వానలు పడేనా అంటే అంతటా జోరుగుంటుండొచ్చు వ్యవసాయం పనులు. రైతులకు ఏ తిప్పల రాకుండా ఆనలు టైంకు పడి పంట మంచిగా చేతికి రావాలని కోరుకుందాం.